What is the difference between the distance and displacement? This is a simple diagram అండి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి డిఫరెన్స్. దాంట్లో మళ్ళీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ చూసినట్లయితే టోటల్ లెంత్ కవర్డ్ బై ద ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్, అది బాడీ కావచ్చు. ఇట్ ఈస్ a scalar quantity having only magnitude. దీనికి ఓన్లీ magnitude మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎగ్జాంపుల్ 1 మీటర్. ఇట్ ఈస్ పాజిటివ్, ఇది పాజిటివ్ డిస్టెన్స్ అనేది. అదేవిధంగా మనకి డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే ఇది వెరీ షార్టెస్ట్ లెంత్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్. దిస్ ఇస్ ద షార్టెస్ట్ లెంత్ బిట్వీన్ ది ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ది final point. That is the definition. And it is a vector quantity having both magnitude and direction. Example like moving car towards the any direction. Each direction తీసుకున్నాను, each direction 1 meter to each direction. Then it is a zero also, sometimes it is positive and sometimes it is negative కూడా కావచ్చు. ఎప్పుడైనా సార్ చూపిస్తాను దీన్ని డయాగ్రామ్ పెట్టుకోవాలి. ఈ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే డిస్టెన్స్ నుండి ఏ నుంచి బికి 7 మీటర్స్ అనుకున్నామండి. 7 మీటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత వస్తుంది? 7 మీటర్స్ వస్తుంది ఏ నుంచి బికి ట్రావెల్ చేసినప్పుడు. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే దీనికి కూడా ఏ నుంచి బికి సేమ్ 7 మీటర్స్ వస్తుంది, అంటే స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతున్నప్పుడు. పై రెండు కేసులు చూసినట్లయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా స్ట్రైట్ లైన్ లో ట్రావెలింగ్ చేశాయి కాబట్టి అక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ 7 మీటర్స్ వచ్చింది. అదే థర్డ్ కేసులో చూసినట్లయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ థర్డ్ డయాగ్రామ్ లో ఏ నుంచి స్టార్ట్ అయ్యి బికి వెళ్ళింది, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డికి వచ్చింది. అక్కడ మనకి డిస్టెన్స్ ఎంత అవుతున్నప్పుడు ఇక్కడ నియర్లీ 7 మీటర్స్ అవుతుంది. అదే బి నుంచి ఈకి వచ్చినప్పుడు ఏ రెండు సేమ్ ఒకే పాయింట్ అండి. ఏ అండ్ ఈ బోత్ ఆర్ సేమ్ ఒకే పాయింట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ అదే, ఫైనల్ పాయింట్ అదే. అప్పుడు టోటల్ ఏమవుతుంది ఇక్కడ ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి మళ్ళీ ఏకి. ఏ అన్న రెండు ఒకటే సేమ్ పాయింట్, ఫైనల్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది ఇక్కడ టోటల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చి 10 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా ఏ నుంచి ఈకి 10 మీటర్స్, అదేవిధంగా ఏ నుంచి డికి 7 మీటర్స్ వస్తుంది డిస్టెన్స్ అనేది. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే ఏ నుంచి డికి మామూలుగా డిస్టెన్స్ వచ్చి టోటల్ పాత్ ని కవర్ చేసుకుంటూ వస్తుంది, కానీ డిస్టెన్స్ అనేది ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని అక్కడ డిస్ప్లేస్మెంట్ గా తీసుకోవాలి. ఇక్కడ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమొస్తుంది, ఇక్కడ ఏ నుంచి డికి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ డి దగ్గర ఉంది. ఏ దగ్గర ట్రావెల్ స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడ వస్తుంది, డికి వచ్చి ఆగింది అనమాట. ఆగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏ నుంచి డికి షార్టెస్ట్ డిస్టెన్స్ 3 మీటర్స్ వస్తుంది. కాబట్టి ఏ నుంచి డికి షార్టెస్ట్ డిస్టెన్స్ 3 మీటర్స్. అదేవిధంగా ఏ నుంచి ఈకి అంటే ఏమవుతుంది, అక్కడ ఏ టు ఈ వచ్చి సేమ్ ఒకే పాయింట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు ఏ నుంచి ఈకి. కాబట్టి అక్కడ 0 మీటర్స్ డిస్ప్లేస్మెంట్. కానీ డిస్టెన్స్ వచ్చి ఎంత వస్తుంది, 10 మీటర్స్ వస్తుంది, కానీ డిస్ప్లేస్మెంట్ వచ్చి 0 వస్తుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఏమైందండి, మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి కొన్ని సందర్భాల్లో ఈక్వల్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో నాట్ ఈక్వల్ అవుతాయి. కానీ డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, కానీ 0 అనేది కాదు డిస్టెన్స్ అనేది ఇక్కడ. అదే డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది, సమ్ టైమ్స్ పాజిటివ్ అవుతుంది. ఐ హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి మీకు. ఇంకా మీకు ప్రాక్టికల్ అంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఫర్దర్ వీడియోస్ని క్లియర్గా ఇంకా మీకు రూపంలో తెలియపరచాలండి. దయచేసి మా డిస్క్రిప్షన్లో మా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఇంకా ఏం డౌట్ ఉన్నదో మాకు కాల్ చేయండి. మీ డౌట్స్ అయిపోయినా క్లారిఫై చేసుకోండి, టాపిక్ రిలేటెడ్ ఏదైనా సరే. ఓకేనండి, థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ and share my videos to your friends and family members. Thank you for watching my videos.